పవన్ కళ్యాణ్ మొన్న ఈ ఏజెన్సీ ప్రాంతంలో పర్యటించారు. ఆ టైంలో హడావిడి చేసినటువంటి ఒక పోలీస్ అధికారి, ఆ పోలీస్ అధికారితో ఐపీఎస్ అధికారి, ఆ అధికారితో దిగినటువంటి కొంతమంది సిబ్బంది ఫోటోలు సీన్ కట్ చేస్తే పవన్ కళ్యాణ్తో వచ్చినటువంటి పోలీసులు కానీ ఎవరు కూడా వాళ్ళందరూ ఐపీఎస్ అని అనుకున్నారట. తీరా చూస్తే ఈ ఫోటోలు వచ్చాక ఎవరు అసలు ఇతను ఎక్కడ ఆఫీసర్ అని ఎతికితే అసలు ఆఫీసర్లు ఎవరు, ఈ పేరుతో ఈ పర్సన్ ఎవరు లేరని తేలింది. వాస్తవంగా పవన్ కళ్యాణ్కి వై కేటగిరీ భద్రత ఉంది. తర్వాత ఇతను ఎవరు అన్నటువంటి దాని మీదన ఎంక్వైరీ చేయాల్సి వచ్చింది. పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలో ఆయన వెన్నంటే ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ల కలిగి తిరిగినటువంటి వ్యక్తి ఎవరన్నది తేలిస్తే నకిలీ అన్నటువంటిది తేలింది. గరివిడి మండలానికి చెందినటువంటి బలివాడ సూర్యప్రకాష్ అనేటటువంటి వ్యక్తి అని తేలింది. అతను పోలీస్ దుస్తుల్లో వచ్చి అక్కడ తిరిగేశాడు. పవన్ టూర్ అంతా కూడా తిరిగేశాడు. పవన్కి కూడా మరి దగ్గరికి వెళ్ళాడేమో, పవన్తో ఫోటోలు కూడా ఏమైనా దిగాడేమో తెలియదు. ఇతని విషయంలో ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత హోంమంత్రి సీరియస్ అయ్యారు. అసలు ఎట్లా అన్నటువంటి వాస్తవంగా పవన్ కళ్యాణ్కి భవిష్యత్తులో జెడ్ కేటగిరీ సెక్యూరిటీ అవసరానికి ఇది కూడా ఒక టాపిక్ అవ్వచ్చు.